హాయ్ ఫ్రెండ్స్, ప్రీవియస్ సెషన్లో మనం వచ్చేసి సబ్లిమేషన్ మగ్కి కీ చైన్కి మనం రెక్టాంగిల్లో కానీ సర్కిల్లో కానీ స్క్వేర్లో కానీ ఎలా తీసుకోవాలో చూసాము. అదేవిధంగా లాస్ట్ టూల్ చూసాము. లాస్ట్ టూల్ ఈజ్ ఆల్సో ఏ కైండ్ ఆఫ్ సెలెక్షన్ టూల్. ఓకే, మనం ఎం టూల్ చూసాము. ఎం టూల్ మార్క్ టూల్ కూడా సెలెక్షన్ టూల్. ఇప్పుడు వచ్చేసి ఇవాళ వచ్చేసి క్విక్ సెలెక్షన్ టూల్ యూజ్ చేద్దాం. మనము క్విక్ సెలెక్షన్ టూల్లో ఉన్న ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇక్కడ వచ్చేసి ఆబ్జెక్ట్ సెలెక్షన్ ఉంది, క్విక్ సెలెక్షన్ ఉంది, మ్యాజిక్ వాండ్ టూల్ ఉంది. జనరల్గా ఆబ్జెక్ట్ సెలెక్షన్ తక్కువ యూజ్ చేస్తారు, క్విక్ సెలెక్షన్ ఎక్కువ యూజ్ చేస్తారు. నేను క్విక్ సెలెక్షన్ తీసుకున్నాము. ఇక్కడ బ్రష్ ఉంది. బ్రష్ సైజ్ మనం ఇంక్రీజ్ డిక్రీజ్ చేయాలంటే బ్రష్ యాక్చువల్గా ఇక్కడ చాలా చోట్ల బ్రషెస్ యూజ్ చేస్తాం మనము. బ్రష్ సైజ్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేయాలనుకుంటే కనుక మనకున్న ఆప్షన్ వచ్చేసి స్క్వేర్ బ్రాకెట్స్. లెఫ్ట్ స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేస్తే తగ్గిపోతుంది, రైట్ స్క్వేర్ బ్రాకెట్ ఈజ్ ఫర్ ఇంక్రీజింగ్. బ్రష్ సైజ్ వచ్చేసి ఇంక్రీజ్ డిక్రీజ్ చేయడానికి స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేస్తాం. స్క్వేర్ బ్రాకెట్స్ అంటే ఎలా ఉంటాయంటే కనుక ఇది స్క్వేర్ బ్రాకెట్, ఇది డిక్రీజ్ చేయడానికి, బ్రష్ సైజ్ డిక్రీజ్ చేయడానికి యూజ్ చేస్తాము. ఇది వచ్చేసి మనం బ్రష్ సైజ్ని ఇంక్రీజ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకే, ఇక్కడ సెలెక్షన్ అనేది ఏ సైజులో అవ్వాలి అన్నది ఇక్కడ ఉంటుంది. నేను బ్రష్ సైజ్ డిక్రీజ్ చేస్తున్నాను. నేను ఇక్కడ మనకు ఫస్ట్ వచ్చేసి ఇది ఉంది కదా, క్విక్ సెలెక్షన్ టూల్ తీసుకున్నాను. క్విక్ సెలెక్షన్ టూల్ తీసుకునేసి నేను ఇక్కడ ఓన్లీ బేబీని సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఆ చుట్టుపక్కల ఉన్నదంతా అయిపోతుంది. ఆ కలర్లో టెడ్డీ మొత్తం అయిపోయింది, హ్యాండ్ మొత్తం అయిపోతుంది. అంటే మ్యాచింగ్ కలర్ ఉండాలి. యాక్చువల్గా కొంచెం మ్యాచింగ్ కలర్ ఉంటే కనుక ఆ కలర్ మొత్తం తీసేసుకుంటుంది. ఈవెన్ హెడ్ చూస్తే కనుక ఈ బ్యాక్గ్రౌండ్కి కవర్ రెండు మిక్స్ అయిపోయింది కదా, ఈ బ్లాంకెట్కి ఈ హెడ్కునే క్యాప్కి మిక్స్ అయింది. కాబట్టి నేను ఏం చేస్తున్నా, క్లిక్ చేయకుండా పట్టుకొని డ్రాగ్ చేస్తున్నా. ఇక్కడ క్లిక్ చేస్తున్నా, కర్సర్ అయితే వదిలేసాను. ఇక్కడ మనకు టెడ్డీలో కొంచెం మిస్ అయింది, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన అవ్వట్లేదు. నేను ఏం చేస్తాను, ఇక్కడ బ్రష్ సైజ్ డిక్రీజ్ చేస్తాను. చేసిన అవ్వట్లేదు. చేసిన అవ్వట్లేదు. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. సమ్ రీజన్ ఎందుకు ఇది ఇక్కడ టెడ్డీ అవ్వట్లేదు, బయట క్లిక్ చేసిన. ఓకే, మిస్టేక్ ఏంటంటే ఇంకా మనము ఇది మిస్టేక్ దీని మీద చేస్తున్నాం. ఇక్కడ పిక్సెల్స్ లేవు కదా, పిక్సెల్స్ లేవు కాబట్టి అక్కడ అవ్వట్లేదు. ఇప్పుడు చేసుకోండి, అవుతుంది. ఈ లేయర్ మీదకి వచ్చేసి సెలెక్ట్ చేయండి. రెడీ అయింది కదా, అది రీజన్. యాక్చువల్గా ఇక్కడ కూడా ఫింగర్ లైట్గా ఉంది, ఆ ఫింగర్ని సెలెక్ట్ చేద్దాము. అదేవిధంగా మనం జూమ్ చేసుకుంటే మనకు కొంచెం క్లారిటీ వస్తుంది ఎక్కడ ఏముంది అన్నది. ఇక్కడ గ్యాప్ ఉంది, దాన్ని మనం ఫిల్ చేయాలి. ఇక్కడ ఫింగర్ తీసేద్దాము. అంటే సెలెక్షన్ అయిందని అన్సెలెక్ట్ చేయాలి. అన్సెలెక్ట్లో చేస్తాము, W2కి వెళ్ళేసి ఇక్కడ అన్సెలెక్ట్ ఉంది, ఇది సబ్ట్రాక్ట్. బెస్ట్ చిన్నది చేసుకునేసి నేను ఇక్కడ షిఫ్ట్ పట్టుకునేసి కొంచెం యాడ్ చేసుకుంటున్నాను ఫింగర్. ఓకే, Ctrl+0. ఇక్కడ సెలెక్షన్ అయితే అయింది మనకి. ఇది పాత రిమూవ్ చేస్తున్నాను. ఇది మన క్విక్ సెలెక్షన్ టూల్లో చేసినటువంటి సెలెక్షన్ ఇది. ఓకే, ఈ విధంగా క్విక్ సెలెక్షన్ వాడతాం మనం. అదేవిధంగా ఇంకొక టూల్ వచ్చేసి మనకు మ్యాజిక్ వాండ్ టూల్. ఇదేం చేస్తుంది, సేమ్ కలర్ ఉంటే కనుక ఇక్కడ
సేమ్ మ్యాచింగ్ కలర్ ఉంటే చేసుకుంటూ వెళ్తుంది. ఇక్కడ యాడ్లోకి వెళ్ళండి. ఎక్కడైతే మనం క్లిక్ చేస్తామో అక్కడ సిమిలర్ కలర్ పిక్సెల్స్ ఉంటే కనుక దాన్ని తీసుకుంటుంది. ఇక్కడ వైట్ ఉంది, వైట్ మొత్తం తీసుకుంటుంది ఎందుకంటే ఆల్మోస్ట్ సిమిలర్ పిక్సెల్స్ ఉంది. ఇక్కడ కొంచెం డార్క్గా ఉంది, ఇక్కడ తీసుకోవట్లేదు ఎందుకంటే మనం ఇక్కడ క్లిక్ చేసాము. దానికి తగ్గట్టు దాని చుట్టుపక్కల ఉన్న టాలరెన్స్ బేస్ చేసుకుని తీసుకుంటుంది. టాలరెన్స్ అంటే కదా దాని సిమిలర్ పిక్సెల్స్ అనేసి. ఇదంత పర్ఫెక్ట్గా అయితే యూజ్ అవ్వదు మనకి. ఎప్పుడైతే సిమిలర్ కైండ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ ఉందో అప్పుడు మనకి యూజ్ అవుతుంది. మ్యాజిక్ వాండ్ టూల్ వచ్చేసి మనకి సిమిలర్ కలర్ ఉన్నప్పుడు మనకి యూజ్ఫుల్ అవుతుంది. బట్ ఇందాక టూల్ ఏంటంటే కనుక మనం ఎక్కడ కావాలో అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు ఈజీగా. ఇక్కడ చూడండి మనం సెలెక్ట్ చేసినా కూడా అవ్వట్లేదు. ఇలా సెలెక్ట్ చేసుకోవడం కొంచెం కష్టం అవుతుంది. మల్టిపుల్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇక్కడ. డిఫరెంట్ కలర్స్ లేకుండా సింగిల్ కలర్ ఉంటే కనుక ఈజీగా అవుతుంది. చూద్దాం అది. ఇక్కడ బ్లాక్ ఉంది, బ్లాక్ సెలెక్ట్ చేద్దాం. బ్లాక్లో మనం సెలెక్ట్ చేసుకున్న పాయింట్ ఈ పిక్సెల్స్ ఏవైతే ఉన్నాయో దానికి సిమిలర్గా ఉన్న పిక్సెల్స్ కనెక్ట్ అయ్యి ఉంటే అక్కడ ట్రై అయితే చేస్తుంది, అక్కడ సెలెక్షన్ అవుతుంది. ఈ వైట్ కూడా అంతే. యాడ్లో ఉన్నాం మనం ఇప్పుడు. ఈ బాడీ ఫేస్ ఇలా చేసుకోవడం కష్టం అవుతుంది. బట్ మనం జనరల్గా యూజ్ చేసే ఎక్కువ టూల్ యూజ్ చేసేది సెలెక్షన్ టూల్లో ఇది యూజ్ చేస్తాం. మనం ఫిక్స్ సెలెక్షన్ టూల్ మ్యాక్సిమం యూజ్ చేస్తాం. అదేవిధంగా ఆబ్జెక్ట్ సెలెక్షన్ ఇక్కడ నేను జూమ్ చేసుకుంటున్నాను బాగా. ఆబ్జెక్ట్ సెలెక్షన్ టూల్ మేబీ ఇప్పుడు ఉండొచ్చు ఉండకపోవచ్చు మీ పర్సన్ ఆఫ్ ఫోటోషాప్లో. ఆబ్జెక్ట్ సెలెక్షన్ ఏం చేస్తారంటే కనుక యాక్చువల్గా ఇక్కడ సన్ గ్లాసెస్ ఉన్నాయి కదా, సన్ గ్లాసెస్ మనం డ్రా చేద్దాము. ఆ సన్ గ్లాసెస్లో ఏదైనా ఆబ్జెక్ట్ పిక్ ఉంటే కనుక ఆబ్జెక్ట్ ఉంటే ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేస్తుంది ఆటోమేటిక్గా. ఇక్కడ చూడండి మీరు ఇక్కడ సన్ గ్లాసెస్ని పిక్ చేసింది. ఓకే, అడిషనల్గా ఈ ఆబ్జెక్ట్ కూడా పిక్ చేసింది. కంట్రోల్ డి పిక్ సెలెక్షన్ టూల్లో ఆబ్జెక్ట్ సెలెక్షన్ ఉంది. ఆబ్జెక్ట్ సెలెక్షన్లో మనం సన్ గ్లాసెస్ తీసుకున్నాము. జూమ్ చేయడం వల్ల ఇంకా పిక్సెల్స్ బయటకు వచ్చేస్తాయి. ఆబ్జెక్ట్ ఐడెంటిఫై చేస్తుంది. ఎందుకంటే ఈ ఇమేజ్ క్వాలిటీ తక్కువ ఉంది కాబట్టి అవ్వట్లేదు. వేరే ఒక ఇమేజ్ ఏదైనా తీసుకుందాం మనము. ఆ టూల్ కూడా మనకి యూస్ఫుల్ అవ్వదు, అంత పర్ఫెక్షన్ అయితే ఉంటుంది ఈ టూల్లో కూడా మనకి. సెలెక్ట్ చేసుకున్న ఏరియాలో మనకు ఏదైనా ఆబ్జెక్ట్ ఉంటే కనుక ఆబ్జెక్ట్ని ఐడెంటిఫై చేస్తే కనుక మన ఫోటోషాప్ దాన్ని హైలైట్ చేస్తుంది. ఇక్కడ ఒక ఫోటో ఉంది. ఈ ఫోటోలో మనకు ఆబ్జెక్ట్ని ఐడెంటిఫై చేస్తాం. చూద్దాం. కంప్లీట్గా ఆబ్జెక్ట్ అనేది కంప్లీట్గా లోపల ఉండాలి. ఇక్కడ బనానా అయిపోయింది. ఓకే, ఇక్కడ పియర్, ఇక్కడ వాటర్ మిలన్. ఓకే, కంప్లీట్గా ఆబ్జెక్ట్ ఐడెంటిఫై చేయగలిగితే కనుక ఆ సెలెక్షన్ ఆటోమేటిక్ సెలెక్ట్ చేసేస్తుంది. ఓకే, ఇక్కడ మల్టిపుల్ ఉన్నాయి, ఏదో సెలెక్ట్ చేస్తుంది. ఓన్లీ చెర్రీ కావాలి మనకి. చెర్రీ అయితే కంప్లీట్గా పిక్సర్లో ఉండాలి. పిక్సర్లో మనం తీసుకున్న సెలెక్షన్లో ఈ విధంగా మనము సెలెక్షన్ టూల్స్ అనేవి వాడతాము. ఒకటి వచ్చేసి ఎం టూల్, ఎల్ టూల్, డబ్ల్యూ టూల్. ఈ విధంగా మనకు సెలెక్షన్ ఇప్పుడు క్విక్ సెలెక్షన్లో మనకు ఎక్కువ యూస్ఫుల్ అయ్యేది మనకు క్విక్ సెలెక్షన్ టూల్. క్విక్ సెలెక్షన్ టూల్ నేను ఇంక్రీజ్ చేస్తున్నాను. బ్రష్ సైజ్ యాడ్కి వెళ్తున్నాను. జస్ట్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోతుంది. మ్యాజిక్ 1 2 లెవెల్ వరకు అవుతుంది చూడండి. ఇక్కడ చూడండి వైట్ చాలా ఉంది. ట్రాన్స్పరెంట్ ఉంది.
వైట్ చాలా ఉంది. వైట్ మీద నేను క్విక్ సెలెక్షన్ టూల్ తీసుకున్నాను, కానీ మొత్తం అవ్వట్లేదు కంప్లీట్గా. ఇదే నేను మ్యాజిక్ వాన్ టూల్ తీసుకుంటే ఏమవుతుందో చూడండి. ఎందుకంటే సేమ్ కలర్లో ఉంది, దానికి దీనికి డిఫరెన్స్ అది. సేమ్ కలర్ సేమ్ మ్యాచింగ్లో ఉంటే కనుక కొంచెం అటు ఇటు మొత్తం పిక్ చేస్తుంది మ్యాజిక్ వాన్ టూల్. అలా కాకుండా క్విక్ సెలెక్షన్ టూల్ ఏమో చేస్తుంది చూడండి, ఇక్కడ ఆ పోర్షన్లో ఉన్నది సెలెక్ట్ చేస్తుంది కొంచెం అటు ఇటు, కానీ కంప్లీట్గా సెలెక్ట్ అవ్వలేదు. మనం కంప్లీట్గా సెలెక్ట్ చేయాలని ఏం చేయాలి, ఇక్కడ క్లిక్ చేసి డ్రాగ్ చేసుకుంటూ రావచ్చు. మనం డ్రాగ్ చేసుకుంటూ వచ్చినా కూడా అవుతుంది, లేకపోతే క్లిక్ చేసినా అవుతుంది. మల్టిపుల్ క్లిక్ చేయాలి. ఇప్పుడు మల్టిపుల్ క్లిక్ చేసినా అవుతుంది, లేకపోతే హోల్డ్ చేసి డ్రాగ్ చేసినా అవుతుంది. దీని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడం ఈజీ కదా, మనకి కంట్రోల్ చేయగొట్టాను, బ్యాక్గ్రౌండ్స్ రిమూవ్ అయిపోయింది. కంట్రోల్ షిఫ్ట్ ఐ ఇన్వర్స్ బ్యాక్ సెలెక్ట్ అయింది ఏంటి, వైట్ కలర్ దంతా సెలెక్ట్ అయింది. వైట్ కలర్లో ఉన్న వైట్ కలర్ది కాకుండా రిమైనింగ్ మనకు కావాలంటే కంట్రోల్ షిఫ్ట్ ఐ ఇన్వర్స్ అని ఉంటుంది. కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఐ ఇన్వర్స్ క్లిక్ చేస్తే కనుక బనానా ఇక్కడ ఫ్రూట్స్ సెలెక్ట్ అయ్యాయి, దాన్ని కంట్రోల్ చేయగొట్టాను. ఇప్పుడు మనకి ఫ్రూట్స్ అయితే వచ్చాయి. సెలెక్ట్ చేసుకునే కాబట్టి దాని ఆపోజిషన్ సెలెక్ట్ కాంది కావాలనుకుంటే కనుక కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఐ ఇన్వర్స్ ఉంటుంది. ఈ విధంగా మనము సెలెక్షన్ టూల్స్ అయితే యూజ్ అవుతాయి. మీకు పాలిగోన్ ఇవి ఐడియా ఉంది. ఈ యాక్చువల్గా ఈ టూల్స్ జనరల్గా వాడడం మనము ఎల్ టూల్ అసలు నేనైతే ఎప్పుడు వాడినా, నేను యూజ్ చేస్తే ఈ క్విక్ సెలెక్షన్ టూల్ అయితే యూజ్ చేస్తాను నేను. ఈ టూల్ అయితే మనకి ఈ టూల్లో కూడా ఓన్లీ ఈ టూల్ యూజ్ చేస్తాం, క్విక్ సెలెక్షన్ టూల్. ఆబ్జెక్ట్ ఐడెంటిఫికేషన్ తెలుసు మనకు, పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు ఆబ్జెక్ట్ అయితే ఐడెంటిఫై చేయడం ఈజీగా ఉంటుంది. ఓకే, బట్ మల్టిపుల్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నప్పుడు మనకు కష్టం అవుతుంది. ఇది ఇవాళ టూ టూల్స్, లాసో టూల్ అండ్ క్విక్ సెలెక్షన్ టూల్.